అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది హైదరాబాద్‌లో ఉన్న అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం. హైదరాబాద్ అనగానే మనందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి దేవాలయం శ్రీ పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్‌లో ఉన్న అతిపెద్ద దేవాలయం. అమ్మవారు హైదరాబాద్ గ్రామదేవత. ఎన్నో తరాలుగా ఇక్కడ అమ్మవారు వేంచేసి ఉన్నారు. పాతకాలంలో జూబ్లీ హిల్స్, బంజా హిల్స్ అనేవి కూడా కొన్ని గ్రామాలుగా మిగిలిపోయి ఈ 2 గ్రామాల ప్రజలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. అమ్మవారి అప్పటిలో ప్రధాన భక్తులైన శ్రీ పి. జనార్దన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అమ్మవారి ప్రియభక్తుడు. అమ్మవారి మీదున్న అచంచలమైన ప్రేమ, విశ్వాసంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేయాలని అన్న ఆలోచనతో అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్న ఈ దేవాలయాన్ని 1994లో అమ్మవారి దేవాలయానికి జీర్ణోద్ధరణ చేసి అతిపెద్ద దేవాలయంగా మార్చారు. తరువాత వారి కుటుంబీకులు ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా ఉంటూ ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నారు. చెప్పినట్లు శ్రీ పి. జనార్దన్ రెడ్డి గారు అమ్మవారి ప్రియభక్తుల్లో ఒకరు. ఈ ఆలయాన్ని నిర్మించి చక్కగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసిన వారిలో పి. జనార్దన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ముందు వరుసలో ఉంటారు. జనార్దన్ రెడ్డి గారి విగ్రహం అమ్మవారి దేవాలయంకి ఎదురుగా ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్ వస్తే తప్పకుండా మనం చూడవలసిన, దర్శించవలసిన దేవాలయాల్లో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం తప్పకుండా ఉంటుంది. అమ్మలగన్నమ్మ, మూలపుటమ్మ, సురారులమ్మ, చాలా పెద్దమ్మ శ్రీ పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి దేవాలయం, జూబ్లీ హిల్స్. తప్పకుండా దర్శించండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే చాలు, అతిపెద్ద పాజిటివ్ ఎనర్జీ మన కుటుంబాన్ని కట్టిపడేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. శ్రీ పి. జనార్దన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా ఉంటూ దేవాలయాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నారు. తప్పకుండా మనం చూడవలసిన ఈ దేవాలయం శ్రీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి.